నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ ఆత్మ సహాయముతోనైనా ముందుకు తీసుకొని వెళ్ళండి. వింటున్న నీ పిల్లలందరికీ వివేచనను అనుగ్రహించి నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా కొనసాగించుమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాప్రేమను బట్టి, ఆయన అపారమైన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ క్రీస్తు పేర పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు మీ అందరికీ దీవెనకరంగా ఉన్నవి అని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం. కాబట్టి క్రమం తప్పకుండా వాక్య పఠనాన్ని, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుంటూ క్రీస్తు రెండవ రాకడకు మనల్ని సిద్ధపరుచుకోవలసిన బాధ్యత మన మీదుంది. కాబట్టి దయచేసి ఆత్మీయ జీవిత విషయంలో నిర్లక్ష్యాన్ని కలిగి ఉండకూడదు అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన కూడా చేస్తున్నామని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తూ, ప్రేమన దేవుని వారలారా, ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొనండి. వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు లేఖను రాస్తూ ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం, నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమపరుచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. పౌలు గారు రోమీలకు లేఖను రాస్తూ, పితరులకు చేయబడిన వాగ్దాన విషయములో దేవుడు సత్యవంతుడు అని స్థాపించబడ్డాడు. ఏ వాగ్దానాలైతే పితరులకు దేవుడు చేశాడో ఆ విషయాలలో నేను సత్యవంతుణ్ణి అని ఆ వాగ్దానాలను వారికి నెరవేర్చి ఈరోజు సత్యవంతుడుగా మన కళ్ళ ముందు ఆయనున్నాడు. నిజంగా వాగ్దానాలు అనగానే మనుషులు గనుక, కానీ దేవుడు ఆయన నమ్మదగినవాడు, ఆయన సత్యవంతుడు అని ఆయన చేసిన వాగ్దానాల నెరవేర్పును బట్టి ఈరోజు గుర్తించగలిగే స్థితి మనకు కలుగుతుంది. ప్రేమన వారలారా, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. కాబట్టి పితరులు ఎవరికి చేసిన వాగ్దానాల విషయములో దేవుడు సత్యవంతుడుగా స్థాపించబడ్డాడు. ఆయన వైపు చూస్తున్న మనము సత్య దేవుణ్ణి మనం నమ్మడానికి మనకు ఏ వాగ్దానాన్ని ఆయన అనుగ్రహించాడో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూద్దాం. పితరులు అనగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వారికి దేవుడు ఏ వాగ్దానాన్ని చేశాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఆదికాండము 15వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. అబ్రహాము గారు దేవునితో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియుననగా. ఈ 15వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఇవి జరిగిన తరువాత అని రాయబడింది. అంటే అబ్రహాము గారిని దేవుడు పిలవటం,
అబ్రహాము గారు బయలుదేరటం, అదేవిధంగా లోతు గారు, అబ్రహాము గారు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళటం, లోతు గారు ఆపదలో ఉన్నప్పుడు అబ్రహాము గారు ఆదుకొనటం, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకు ఒక వాగ్దానాన్ని ఆయన చేస్తున్నాడు. అదేమిటో 7వ వచనంలో మీరు చూడగలిగితే, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఈ దేశమును నీవు స్వతంత్రించుకుంటావు అన్నప్పుడు అబ్రహాము గారు దీనిని నేను స్వతంత్రించుకొంటాను అని నాకెలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. అంటే అబ్రహాము దేవుని మాటను నమ్ముతున్నాడు. మరలా నాకెలా తెలియును అని దేవుణ్ణి అడుగుతున్నాడు అంటే, నా నమ్మకాన్ని దృఢపరుచుకోవడానికి ఏదైనా ఉందా? మీరు ఆలోచించండి. ఏదైనా సూచన ఉందా? అప్పుడప్పుడు మనం కూడా లావాదేవీలు జరుపుకునేటప్పుడు, ఏమంటే ఈ స్థలము మీరు తీసుకుంటారు నేను నమ్ముతున్నాను, కానీ దాన్ని దృఢపరుచుకొనుటకు అడ్వాన్స్ ఏమైనా ఇవ్వండి అని అడుగుతాం మనం. అబ్రహాము గారు కూడా దేవుణ్ణి నమ్మాడు గనుకనే ఊరను తన ప్రాంతము నుంచి బయలుదేరి యెహోవా మాట చొప్పున ఇక్కడికి వచ్చేసాడు కదా. నేను దీనిని స్వతంత్రించుకొనిదెను, నేను నమ్ముతాను, ఇది నాకెట్లు తెలియను, నా విశ్వాసాన్ని నేనెలా దృఢపరుచుకోవాలి అని అడుగుతున్నాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తర్వాత అడుగుతున్నాడే తప్ప నమ్మకుండా నాకెట్లు తెలియను అని అబ్రహాము అడగటం లేదు ప్రియమైన వారలారా. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించగలిగితే 6వ వచనములోనే ఆ మాట వ్రాయబడింది చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మిన తర్వాత నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని దృఢపరుచుకోవడానికి ఏదైనా సూచన, ఏదైనా వాగ్దానము, ఏదైనా ఒక గుర్తు ఉందా అన్నట్లుగా అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో దయచేసి చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీవేం చెయ్యాలంటే 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పొట్టేలును, 3 ఏండ్ల మేకను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తీసుకొని రా అన్నాడు. అబ్రహాము వెంటనే తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే వాటిని ఖండిస్తున్నాడు. దేని ఖండమును దానికి ఎదురుగా పెడుతున్నాడు. ఇలా చేయమని దేవుడు చెప్పినట్లుగా అక్కడ లేదు. అబ్రహామును తీసుకొని రా అన్నాడు. మరి తీసుకొని వచ్చిన తర్వాత, తండ్రి నేను తీసుకొని వచ్చాను, ఏం చెయ్యాలి అని అబ్రహాము అడగట్లేదు. వాటిని ఖండించి దేని ఖండమునకు దానిని ఎదురుగా పెడుతున్నాడు. దయచేసి మీరు చూడండి 10వ వచనం. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. దేవుడు తీసుకొని రమ్మన్నాడు, కానీ అబ్రహాము ఇది చేస్తున్నాడు అంటే అబ్రహాము గారికి ఏ వాగ్దానాన్ని అయితే చేస్తున్నాడో దాన్ని దృఢపరచడానికి ఒక గుర్తును దేవుడు అబ్రహాము గారికి చూపించబోతున్నాడు, ఒక సూచనను అని మనం అర్థం చేసుకోవాలి. తీసుకొని రమ్మని దేవుడు చెప్పగానే వెంటనే అబ్రహాము ఖండించి దేని ఖండమును దాని ఎదురుగా పెట్టాలి అని ఇదంతా అబ్రహాము గారికి ఎలా తెలుసు అంటే, పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో ఇదే మాట వ్రాయబడింది. దయచేసి చూడండి. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను.
అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. మీరు చూసారా? ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఖండముల మధ్య దూడ నడిచిపోతుంది. ఆ దూడకి ఎలాగూ సంభవిస్తుందో మీకు కూడా అలాగే సంభవిస్తుంది అన్నట్లుగా ఇశ్రాయేలీ అధిపతులను, యూదా అధిపతులను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఖండముల మధ్య నడిచిపోవటం అనేది ప్రమాణపూర్వకమైన ఒక గురుతు. అది కల్దీయుల దేశంలో ఉంది అని మనం గమనించాలి. అబ్రహాము అప్పుడే దేవుణ్ణి నమ్ముతూ గురుతడుగుతున్నాడు గనక, నీకు తెలిసిన గురుతునే నేను చూపించబోతున్నాను, ప్రమాణాన్ని. కాబట్టి నీవు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల గొర్రె పిల్లను, తెల్లగువ్వను, పావుర పిల్లను తీసుకొని రా అన్నాడు. వెంటనే అబ్రహాము గారికి అర్థమైపోయింది. అంటే దేవుడు నాతో ప్రమాణం చేయబోతున్నాడు అని దేని ఖండమును దానికి ఎదురుగా పెట్టాడు. యిర్మీయా గ్రంథంలో దూడ నడిచి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మరలా ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడచిపోయెను. ప్రొద్దుగుంకింది. ఏం జరుగుతుందో అని అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు రానున్న తరాలలో ఉన్న ఐగుప్తు బానిసత్వాన్ని, వెడదలను, వారు వచ్చే విధానాన్నంతా మాట్లాడుతున్నాడు. తరువాత ఒక ప్రమాణము ఏంటో తెలుసా? ఆ ఖండముల మధ్య నుంచి రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాల దాటిపోయింది. రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల అనగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఎప్పుడు మాట్లాడినా అగ్ని జ్వాలల మధ్య మాట్లాడుతున్నాడు. మోషే గారితో మాట్లాడినప్పుడు అగ్ని జ్వాలలే కదా కనబడింది. కాబట్టి దేవుడు దాటిపోతున్నాడు అని నిజంగా మనం ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఒక ప్రమాణాన్ని అబ్రహాము గారికి చూపిస్తున్నాడు. ప్రమాణపూర్వకముగా నీవు దీనిని స్వతంత్రించుకుంటావనటానికి ఇదిగో ఇదే గురుతు అని ఆయన ఏం చేస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వానితో అని ప్రమాణము చెయ్యలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి. దూడ ప్లేస్లోనికి ఎవరొచ్చారో తెలుసా? దేవుడొచ్చాడు. ఎందుకు? తనకంటే గొప్పవారు ఎవరూ లేరు గనక నీకు వాగ్దానాన్ని చేసిన నేనే ఇదిగో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాననటానికి ప్రమాణపూర్వకంగా నేనే అగ్ని జ్వాలలుగా ఈ ఖండముల మధ్య నుంచి నడిచిపోతున్నాను అని దేవుడికి బలమైన గురుతును అనుగ్రహించాడు అబ్రహాముకు. దేవుడు ప్రేమన వర్లారా, దేవుడు అబ్రహాముకు బలమైన గురుతును ఇచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. సాక్షాత్తు దేవుడే అబ్రహాముకు వాగ్దానాన్ని చేస్తూ ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని, తనకంటే గొప్పవారు ఎవరూ లేరు గనుక తన తోడని తనే ఏం చేస్తున్నాడు అంటే ఆ ఖండముల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. అబ్రహాముకు ఇంతకంటే బలమైన గుర్తు లేదు ప్రియమైన వారలారా. అందుకే యెహోవాను నమ్మి విశ్వాసములో స్థిరపరచబడి ఇస్సాకును ఇవ్వటానికి కూడా ఆయన వెనుకంజ వెయ్యలేదు. ఎందుకంటే దేవుడే ప్రమాణం చేసిన తర్వాత ఇంకేంటి? మనం మనుషులం గనక మనకంటే గొప్పవారిని మధ్యవర్తులుగా పెట్టుకుంటాం. కానీ దేవుడు తనకంటే గొప్పవారు ఎవరూ లేరు గనుక తనే ఆ ఖండముల మధ్య నుంచి నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం గ్రహించగలుగుతున్నాం ప్రియమైన వారలారా. ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
15 ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై. చూసారా, దేవుడు ప్రమాణపూర్వకముగా ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని అబ్రహాము గారికి ఇదిగో గుర్తును అనుగ్రహించాడు. అబ్రహాము గారు విశ్వాసంలో బలపడి సహించి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఇశ్రాయేలీలకు బలమైన గుర్తు ఏంటి అంటే ఆ రోజు అబ్రహాము గారితో దేవుడు చేసిన ప్రమాణం. అబ్రహాము ఇస్సాకుకు చెప్పాడు, ఇస్సాకు యాకోబు చెప్పాడు, యాకోబు ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఆ ప్రమాణాన్ని దేవుడు మనల్ని విడిపించి మరలా మన దేశానికి తీసుకుని వెళతాడు. దానిని మనం స్వతంత్రించుకుంటామని బలమైన గుర్తు. ఇశ్రాయేలీలు కూడా ఒక నాయకుడు మా కొరకు పుడతాడని ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి. ప్రేమన వారలారా, కాబట్టి దేవుడు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఎప్పుడు కూడా ఆయన మాట తప్పని వాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. మోషే మహానాయకుణ్ణి పుట్టించి 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను అరణ్యంలో నడిపించి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి తీసుకెళ్ళి వెళ్ళాడు కదా. చూసారా, వాగ్దానము ఎంత నిశ్చయమో. అబ్రహాముకు ప్రమాణపూర్వకంగా చేసిన దానిని తర్వాత తరాలలో దేవుడు నెరవేర్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి దేవుడు ఎంత గొప్పవాడో చూసారా. అబ్రహాము నేను దీనిని ఎలా స్వతంత్రించుకొనేదను అన్నప్పుడు సూచనగా ప్రమాణపూర్వకముగా ఆ ఖండముల మధ్య నుంచి తనే దాటుకుని వెళ్ళిపోయాడు. ప్రేమన వారలారా, అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలోను రోమా పత్రికలోను పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కల్దీయుల పద్ధతి అబ్రహాము గారికి తెలుసు గనుక తనకు తెలిసిన పద్ధతి ద్వారానే సూచనను అనుగ్రహించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ విషయాలను మనకెందుకు చెబుతున్నాడు అంటే అన్యజనుల్లో నుంచి దేవుని వైపుకు తిరుగుతున్న మనకు దేవుడు సత్యవంతుడు అని నిరూపించబడ్డాడు ఆయన తన వాగ్దానాల విషయములో అని మనకు చేయబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి ఏ వాగ్దానము చేయబడింది అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈరోజు మనకు కూడా వాగ్దానము చేస్తున్నాడు. నేను సత్యవంతుణ్ణి అని మనకు కూడా ఆయన వాగ్దానాన్ని చేస్తున్నాడు. నువ్వు నేను కూడా ఒకవేళ అడగగలిగితే, ప్రభువా పరలోకాన్ని నాకు ఇస్తానంటున్నావు, పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తున్నానంటున్నావు, నేనెలా దీన్ని నమ్మగలను అంటే నీకు నాకు కూడా ప్రమాణపూర్వకముగా ఒక బలమైన గుర్తును పెట్టాడు. ప్రేమన వారలారా, అదేంటో మీరు ఆలోచించగలుగుతున్నారా? ఎంత బలమైన గుర్తు అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, లేఖనాలలోనికి వెళ్ళి మనము చూడగలిగితే ప్రేమన వారలారా, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఇప్పుడు బలమైన ఆధారము ఏంటి అంటే యేసుక్రీస్తు మృతుల పునరుత్థానము. యేసుక్రీస్తు మృతుల పునరుత్థానము ఊరికే జరగలేదు. మనకు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చగలడు అనడానికి ఒక ఆధారాన్ని, ఒక ప్రమాణపూర్వకమైన గుర్తును మన కళ్ళ ముందు పెట్టాడు.
మనందరికీ తెలుసు కదా! యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అంటే ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రమాణపూర్వకమైన గురుతు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు. పరలోకమునకు వెళ్ళాడు. ఇది మనకు గుర్తు. ఆయన తాను మనకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు అనడానికి ఇదిగో మన కళ్ళ ముందే జరిగింది కదా! యేసుక్రీస్తు శిలువ మరణము ప్రియమైన దేవుని పిల్లలారా. లేఖనాలలో స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వసిస్తున్న మనకు బలమైన గుర్తు. దేవుడు పరలోకాన్ని ఇస్తానని నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి బలమైన గుర్తు యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. నేను మరణించిన తిరిగి లేపగలడు, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు అనడానికి అది రుజువు. సిలువలో మన పాప క్షమాపణ మాత్రమే కాదు, ఆయన మరణ సమాధి పునరుత్థానములు బలమైన గుర్తు. అబ్రహాముకు ఖండముల మధ్య అగ్ని జ్వాలలు రాజుచున్న పొయ్యి ఎలా దాటిపోయిందో మనకు కూడా ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడిన ఆయన ప్రమాణపూర్వకమైన గుర్తు ప్రియమైన దేవుని పిల్లలారా. నమ్మిన మనం మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవడానికి ఇంతకంటే ప్రమాణపూర్వకమైన గుర్తు మరి ఏదీ లేదు. అందుకే అందరికీ ఆధారము కలుగజేశాడు అని రాయబడింది ప్రియమైన వారలారా. ఇప్పుడు విశ్వసిస్తున్నావు కదా, నీ విశ్వాసాన్ని దృఢపరచడానికి ఆయన శిలువ మరణాన్ని చూడు. శిలువ మరణాన్ని చూస్తున్నప్పుడు విశ్వాసములో దృఢపరచబడి అబ్రహాము వలె ఆ వాగ్దానము కొరకు ఓర్పు కలిగి పొందుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శిలువ మరణం అనగానే ఇంతకంటే బలమైన గుర్తు లేదు. అందుకే యేసుక్రీస్తు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇది బలమైన గుర్తు, నమ్మిన వాడికి ఇదిగో ప్రమాణపూర్వకముగా ఇదిగో నేను ఆ నమ్మకాన్ని దృఢపరుస్తున్నాను అని తన శిలువ మరణ సమాధి పునరుత్థానములు ఈరోజు నిలువెత్తు సాక్ష్యాలుగా నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఉన్నవి ప్రేమన వారలారా. అబ్రహాము ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందుకున్నారు కదా, మనము కూడా నమ్మిన మనము యేసుక్రీస్తు శిలువను చూస్తూ ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పరలోకపు మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలి ప్రేమన వారలారా. పితరులకు చేసిన వాగ్దాన విషయంలో ఆయన సత్యవంతుడు అన్న సంగతి నిశ్చలము. కాబట్టి మనకు చేసిన వాగ్దానాల విషయంలో కూడా ఆయన సత్యవంతుడు. నీకు నాకు పరలోకాన్ని ఇవ్వగలిగే సమర్థుడు ఆయన. మన పాపములను సిలువలో ఆయన తుడిచివేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు ఆయనను నమ్మగలిగితే ఇదిగో నిన్ను క్షమించగలిగే సమర్థుడు ఆయన. పరలోకానికి గుర్తు ఆయనే. మరణ సమాధి పునరుత్థానముల తర్వాత పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. యూదులు కూడా ఆయన అడిగినప్పుడు ఏ సూచక్రియ చూపిస్తావు అన్నప్పుడు యోనా సూచక్రియ మాత్రమే అన్నాడు. అంటే నేను కూడా భూగర్భంలో 3 దినములుండి తిరిగి లేస్తాను. ఇది ప్రమాణపూర్వకమైనది. ఇదిగో ఈ సూచక క్రియ కంటే మరే సూచక్రియ లేదు అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి సిలువ వైపు చూస్తూ మన విశ్వాసాన్ని దృఢపరుచుకొని మన మిగిలిన జీవిత కాలాన్ని ఓర్పుతో మనము ముందుకు వెళ్ళాలి ప్రేమన వారలారా. ఇంకా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించలేదా? ఒకవేళ నువ్వు నమ్మగలిగితే నీకు బలమైన గుర్తు, ఆయన మరణించి తిరిగి లేచాడు. నువ్వు నమ్మగలిగితే నీవు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత నిన్ను కూడా లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు. అంటే సత్యదేవుణ్ణి నమ్మడానికి ఇంకేం ఆధారాలు కావాలి? ఇంతకంటే బలమైన ఆధారము లేదు ప్రేమన వారలారా. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్తను నమ్మిన మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఓర్పు కలిగి ఉంటున్నాం. ఇంకా నమ్మకపోతే సత్యవంతుడైన దేవుణ్ణి నమ్మి పరలోకానికి వెళ్ళగలగడానికి
మన పాపములను కడుక్కొని బలమైన గుర్తు యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుత్థానములు ప్రమాణపూర్వకమైనది. దానిని చూస్తూ మన వాగ్దానాల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు గుడ్డిగా నమ్మమనట్లేదు. నమ్మితే ఇదిగో ఆ నమ్మకాన్ని దృఢపరచడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణాన్ని మన ముందు పెట్టాడు. అంతకంటే గొప్పది మరి ఏదీ లేదు ప్రియమైన వారలారా. ఎలాగూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మరి? ఒకవేళ నిజంగా దేవుడు ఉంటున్న పరలోకానికి వెళ్ళాలని ఉంటే ఆయన వాగ్దానము నిలిచి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన బలమైన శిలువ గుర్తును, ఆయన బలమైన శిలువ యాగాన్ని బట్టి విశ్వాసముతో ఓర్పుతో సహించుకుంటూ మనం మిగిలిన జీవిత కాలంలో ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కటి వాక్కుల చేతనైనా మా హృదయాలను నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ బలియాగము వైపుకు త్రిప్పను నాయన తండ్రి. ఆ బలియాగాన్ని బట్టి నాయన నూతన బలమును పొందుకుంటూ మా వాగ్దానాల విషయంలో కూడా అబ్రహాము వలె ఓర్పు కలిగి ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవనకరంగా నాయన, అనేకులకు రక్షణార్థమైన కార్యక్రమాలుగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలోనూ, వ్యక్తిగత జీవితాలలోనూ, సంఘాలలోనూ నాయన, దుష్టుని శోధనలోనూ నాయన నీ పిల్లల్ని బలపరిచి నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. దీని కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నూరంతల ఫలాన్ని నాయన నీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, కుటుంబాలలో సమృద్ధిని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని పిల్లలైన మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.